ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మీ పిల్లల గురించి మీరు ఎంతవరకు తెలుసుకున్నారనే దాని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, ముఖ్యంగా పిల్లల్లో చాలా ఇష్టాలు, కోరికలు అనేవి వారి హృదయంలో ఉంటాయి. నిరంతరం వాటిని నెరవేర్చుకోవడానికి పిల్లలు ప్రయాసపడుతూ ఉంటారు. పిల్లల యొక్క ఇష్టాలు అదుపు లేకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల గురించి వారు బాధపడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పిల్లల ఇష్టాలు ఎలా పుడుతున్నాయి వారి హృదయంలో ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులే అటువంటి వాటిని పిల్లల జీవితంలో అలవాటు చేస్తున్నారని తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులకు తెలియదు కానీ తమ ఇష్టాలే పిల్లల హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయని, తాము ఎలాగైతే కోరుకుంటూ ఉన్నారు అనేకమైన వాటిని, అదే పిల్లల్ని కూడా ఆవరిస్తుందని వారు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక జబదీ కుమారుల యొక్క తల్లి అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె ఒక విషయాన్ని కోరుకుంటూ ఉంది. ప్రభు అయితే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా మీరు చేయగలరని చెప్తే ఆమె చెప్తూ ఉంది, అలా చేయగలమని చెప్తూ ఉంది. సహజంగా పిల్లల్లో కోరికలు పుట్టేటువంటి సమయానికి ముందే తల్లిదండ్రుల హృదయాల్లోని పిల్లల గురించినటువంటి ఎన్నో కోరికలు ఉంటాయి. పిల్లల్ని తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దాలని, తమ ఇష్టాలన్నీ వారి జీవితంలో నెరవేర్చబడాలని వారు కోరుకుంటూ ఉంటారు. ప్రభు సన్నిధిలో నియమం ప్రకారంగా జీవించేటువంటి తల్లిదండ్రులు అయితే పిల్లల జీవితంలో ఏవి అనుమతించాలో, ఏవి చూపించాలో, ఏవి కోరుకోవాలో అవి నేర్చుకునేలాగా వారిని సిద్ధపరుస్తూ ఉంటారు. అది గ్రహింపు లేనటువంటి వారైతే శరీర సంబంధంగా పిల్లల్ని అధికంగా ప్రేమించి పిల్లలకి అనేక రకాలైన ఇష్టాలు వారి జీవితంలో ప్రవేశించేలాగా చాలామంది తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. తర్వాత బాధపడుతూ ఉంటారు. కానీ వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక పిల్లలకి ప్రతిరోజు కూడా వారికి మీరు చెప్తూ ఉండాలి, ఏ విషయాల్లో ఎలా ఉండాలనేది. పిల్లలు ఏం కోరుకుంటున్నారో చూసుకోగలగాలి. అవి ఎంతవరకు వారికి క్షేమాన్ని కలిగిస్తాయో తెలుసుకోగలగాలి. కనుక ప్రతిరోజు కూడా వారిని ఒక క్రమశిక్షణలో నడిపించుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడే వారు ఎదగడం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సామెతలు 13:24 కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. కాబట్టి మీ యొక్క పిల్లల ప్రవర్తనకి హద్దులనేవి మీరే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పిల్లలు చిన్నవారైనప్పటికీ కూడా వారికి అనేక రకాల సొంత ఆలోచనలు ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు వారిలో పుడుతూనే ఉంటాయి. వారి జీవితకాలం అంతా కూడా అనేక రకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు తమ ప్రేమ ద్వారా, క్రమశిక్షణ ద్వారా, దేవుడిని వారు ఆశ్రయించడం ద్వారా పిల్లల్ని మలుచుకోవచ్చని దేవుడి లేఖనాలు అయితే చెప్తూ ఉన్నాయి. వారు ఏదైతే కోరుకుంటారో అది ఎంతవరకు వారికి క్షేమం కలుగు చేస్తుందో వారు తెలుసుకునేలా చేయాలి. వ్యర్థమైన వాటిని కోరుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలాగుంటాయో కూడా వారు తెలుసుకునేలా చేయాలి. కనుక పిల్లల హృదయంలో స్వాభావికంగా మూర్ఖత్వం అనేది కొంచెం ఉంటుంది. కానీ దాన్ని మీరు పిల్లల దగ్గర మీరు ఖచ్చితంగా ఉండడం ద్వారా అది వారిని విడిచిపోతుందని మీరు తెలుసుకోగలగాలి. ప్రసంగి గ్రంథము 8:11 దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవటం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. కనుక పిల్లల దగ్గర మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. వారు తెలుసుకోగలగాలి. వారు ఏదైతే కోరుకుంటున్నారో అది కోరికల, అవసరాలా అని తెలుసుకునేటువంటి విషయాన్ని గ్రహించుకోగలగాలి. ఎక్కువ మంది పిల్లలు తమ అవసరాలను బట్టి తల్లిదండ్రుల దగ్గర అడగరు. కానీ తమ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటారో, వారి ఫ్రెండ్స్ ఏదైతే పొందుకుంటూ ఉన్నారో, దేనితోటైతే వారు సంతోషంగా ఉంటూ ఉన్నారో అటువంటివి తమ జీవితంలో కావాలని వారు కోరుకుంటూ ఉంటారు. కనుక పిల్లల విషయంలో మీరు స్థిరంగా ఉండాలి, మార్పు లేని వారుగా ఉండాలి. మీరు కూడా మీ కోపం తగ్గిన తర్వాతే వారు నడిపించాలి. చాలామంది తల్లిదండ్రులు కోపంతో పిల్లలు నడిపిస్తూ ఉంటారు. అలా నడిపిస్తున్నప్పుడు పిల్లలు వారికి దూరం అయిపోతూ ఉంటారు. కనుక ఈ దినాన మీరు ఎలా ఉన్నారో, మీ ఇష్టాలు ఏంటో, మీకు ఇష్టాలు పిల్లల హృదయంలో రుద్దకూడదు. వారికి కానీ అలాగ అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా వ్యర్థమైనటువంటి వాటిని అధికంగా వారు కోరుకుంటూ ఉంటారు. కనుక మొట్టమొదట మీ ఇష్టాలు ఎలాగున్నాయి మీరు తెలుసుకోగలగాలి. దైవ సన్నిధిలో దాన్ని మీరు సరిచేసుకోగలగాలి. అప్పుడు మీ పిల్లల్ని మీరు నడిపిస్తూ ఉండాలి. మీరు నడిపించేటప్పుడు, మీరు కోపంగా ఉండేటప్పుడు నడిపించడం వల్ల ప్రయోజనం లేదు. కానీ మీ కోపం తగ్గిన తర్వాత పిల్లలు నడిపించడం ద్వారా పిల్లలు శ్రేష్టమైనటువంటి మార్గాల్లోనికి వెళ్తారు. కీర్తనలు 145:19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారు మొర ఆలకించి వారిని రక్షించును.
ఏదైనా నీ కోరిక నెరవేర్చబడాలంటే ఆయన ఖచ్చితంగా అది నెరవేరుస్తారని ఆయన చెప్తూ ఉన్నారు కానీ, అది నీకు క్షేమం కలిగించే దాని విషయంలో మాత్రమే ఆయన నీ కృప చూపుతారనేటువంటి సంగతి మీరు తెలుసుకోగలగాలి. కాబట్టి మన కోరికలు తీర్చడానికైతే ప్రభువు లేరు గానీ, మనకి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, మనం ఏదైతే అడుగుతున్నామో వాటిని బట్టి తప్పిపోకుండా ఉండడానికి ప్రభువు అయితే నెరవేరుస్తారని మనం తెలుసుకోగలగాలి. కనుక మనం సరైన వాటిని మనం దేవుని దగ్గర పొందుకోగలగాలి. అదే మీ పిల్లలు కూడా పొందుకునేలాగా వారి క్రమశిక్షణగా నేర్పించాలి, నియమాన్ని పెట్టాలి, సమయం వచ్చినప్పుడు శిక్షించాలి, గద్దించాలి, హెచ్చరించాలి. మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. ఆమేన్. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేస్తుండగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి గాను నీ సన్నిధిలో తండ్రి తమ నడవడికను అంతటినీ ప్రభా పరిశుద్ధపరచుకోవడానికి కృప దయచేయండి. నీ సమాధానం నీ సన్నిధిని నీ కృపను తోడుగా ఉంచి అన్ని విషయాలు నడిపించండి, బలపరచండి, ప్రతి విధమైన కీళ్ళు తెప్పించండి. మీ సహాయకరమైన సన్నిధి నిరంతరము వారికి వారి పిల్లలకు తోడుగా ఉంచమని జ్ఞానంతో నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.